మీకు తెలుసా, ఒక మహిళ కేవలం అరటి పంట చెత్తతో టెక్స్టైల్ కంపెనీ నుంచి వేస్ట్గా పోతున్న బట్ట ముక్కల వ్యర్థాలను ఉపయోగించి నెలకు 25 లక్షలు సంపాదిస్తోంది. అంతేకాదు, ఈమె ఆ చెత్తతో చేసిన ఉత్పత్తులను స్విట్జర్లాండ్ నుంచి అమెరికా వరకు ఎగుమతి చేస్తోంది. రైతులు ప్రతి సంవత్సరం ఎందుకు పనికిరాదని తమ పొలంలో డబ్బులు ఖర్చు పెట్టి కాల్చేసే ఈ చెత్తను ఉపయోగించి ఒక్క చెట్టు కూడా నరకకుండా లగ్జరీ ప్రోడక్ట్లు తయారు చేస్తోంది. రోడ్డుపై పడి మనం ఎందుకు పనికిరాదని కాళ్లతో సరదాగా తన్నే ఒక వస్తువు ఈ రోజు బిలియనియర్ల బెడ్రూమ్ లో ప్రీమియం గిఫ్ట్ గా మారుతోంది. ఈ మహిళ పెట్టిన కంపెనీ ప్రతి నెల 13 నుంచి 15 టన్నుల చెత్తను రీసైకిల్ చేస్తోంది. అసలు ఎందుకు పనికిరాని చెత్త ఇంత విలువైన ప్రొడక్ట్ గా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. అమెరికా, యూరప్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ప్లాస్టిక్ కు ఆల్టర్నేట్ గా పేపర్ వైపు పరుగులు తీస్తున్నాయి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కోసం $1 బిలియన్ ఖర్చు చేస్తున్నాయి. జర్మనీలో రీసైక్లింగ్ రేట్ సుమారుగా 65% పైగా ఉంది. అమెరికాలో ప్లాస్టిక్ పై కఠినమైన నిబంధనలు రావడంతో అనేక వ్యాపారులు పేపర్ స్ట్రాస్, బయోడిగ్రేడబుల్ ప్యాకేజీల వైపు పరుగులు పెడుతున్నారు. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలు ప్లాస్టిక్ ను తగ్గించడానికి పేపర్ వైపు పరుగులు పెడుతున్నాయి. కానీ ఆ పేపర్ తయారు చేయడానికి ప్రతి సంవత్సరం 3 బిలియన్లకు పైగా చెట్లను నరికేస్తున్నారు. 3 బిలియన్లకు పైగా చెట్లు నరకడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రతి ఏడాది కోట్లాది ఎకరాల స్థాయిలో చెట్లను నరికి పర్యావరణంపై భారీ ఒత్తిడి తెస్తున్నాము. అంటే ప్లాస్టిక్ సమస్యను తగ్గించే ప్రయత్నంలో మనకు తెలియకుండానే మరో సమస్యను క్రియేట్ చేస్తున్నాము. ఇప్పుడు పేపర్ ఎలా తయారవుతుందో సింపుల్ గా చూద్దాం. పేపర్ తయారు చేయడానికి ప్రధానంగా కావాల్సింది సెల్యులోజ్ ఫైబర్. సాధారణ పేపర్ ఇండస్ట్రీలో చెక్కను ప్రధాన ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. చెట్ల నుంచి వచ్చిన చెక్కను చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్రాసెస్ చేస్తారు. తరువాత ప్రత్యేకమైన ప్రక్రియల ద్వారా చెక్కలో ఉండే సెల్యులోజ్ ఫైబర్ ను వేరు చేస్తారు. ఆ ఫైబర్ ను నీటితో కలిపి పల్పుగా మారుస్తారు. ఆ పల్పును పలుచటి షీట్ల రూపంలో తయారు చేస్తే పేపర్ తయారవుతుంది. అయితే ఇప్పుడు మన ఇండియాలో ఏం జరుగుతుందో చూద్దాం. భారత్లో అరటి సాగు భారీ స్థాయిలో జరుగుతుంది. ముఖ్యంగా గుజరాత్లో కూడా పెద్ద ఎత్తున అరటి పంట పండిస్తారు. రైతులు అరటి పంట కోసిన తరువాత ఆ భారీ అరటి కాండం మిగిలిపోతుంది. ఇది రైతులకు పెద్దగా ఎందుకు ఉపయోగపడదు. అందుకే గతంలో దీన్ని పొలాల్లో కాల్చేవారు లేదా ఇతర చోట్ల పడేసేవారు. దాంతో పొగ, ఇతర వ్యర్థాల సమస్య ఏర్పడేది. మరోవైపు సూరత్లోని టెక్స్టైల్, గార్మెంట్ పరిశ్రమల నుంచి ప్రతిరోజు భారీ మొత్తంలో కాటన్ ఫ్యాబ్రిక్ ముక్కలు వ్యర్థంగా బయటకు వస్తాయి. అంటే ఒకవైపు ప్రపంచం చెట్ల నుంచి పేపర్ తయారు చేస్తోంది, మరోవైపు మన దగ్గర సహజమైన ఫైబర్ వ్యర్థంగా కాలిపోతోంది. కానీ ఇక్కడే ఒక మహిళ మాత్రం ఇదంతా చూస్తూ ఊరుకోలేదు. ఈ వ్యర్థాలతో ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. ఈమె పేరు రుతు రిచా జైన్. బయోటెక్నాలజీలో ఎంఎస్సి పూర్తి చేసిన రుతు రిచా జైన్ ఆ తరువాత ఐఐటి బాంబేలో పిహెచ్డి చేయడానికి వెళ్లారు. బయట నుంచి చూస్తే అంతా పర్ఫెక్ట్ కెరీర్ లానే కనిపిస్తోంది. కానీ ల్యాబ్లో మాత్రమే పనిచేస్తూ ఉండడం ఆమెకు నచ్చలేదు. నిజమైన ప్రపంచంలో ఏదైనా మార్పు తీసుకురావాలని ఆమె కోరుకుంది. దాంతో ఒక ఏడాదిలోనే ఐఐటిలో పిహెచ్డిని వదిలేసి తిరిగి సూరత్కు వచ్చేశారు. ఈ నిర్ణయంతో ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఇంత మంచి అవకాశం వదిలేసి ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. ఆమె తన తండ్రితో కలిసి తండ్రి ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేయటం ప్రారంభించారు. కొన్ని ఎన్జిఓ ప్రాజెక్టుల్లో కూడా పనిచేశారు. అక్కడే ఒకరోజు ఆమె ఏనుగు వ్యర్థంతో తయారు చేసిన పేపర్ చూసింది. ఆమె అది చూసి ఆశ్చర్యపోయింది. ఏనుగు వ్యర్థంతో ఇంత బలమైన, అందమైన పేపర్ తయారు చేయగలిగితే మన చుట్టూ ఉన్న మొక్కల వ్యర్థాలతో ఎందుకు పేపర్ తయారు చేయలేం అనే ఆలోచన వచ్చింది. అంతే, ఆమె తన రీసెర్చ్ కోసం జైపూర్ దగ్గర ఉన్న సాంగనేరుకు వెళ్లారు. అక్కడ శతాబ్దాలుగా కొనసాగుతున్న చేతితో పేపర్ తయారు చేసే కళను స్థానిక కళాకారుల దగ్గర నేర్చుకున్నారు. వారితో కలిసి నీరు, ఫైబర్, ఒక జల్లెడ, ఈ 3 ప్రధాన అంశాలతో పేపర్ ఎలా తయారవుతుందో అర్థం చేసుకున్నారు. సూరత్కు తిరిగి వచ్చిన తరువాత ఆమె చుట్టూ ఉన్న వస్తువులను మరో కోణంలో చూడటం మొదలు పెట్టారు. ఆమె చుట్టుపక్కల అరటి చెట్టు కాండం, అలాగే టెక్స్టైల్ పరిశ్రమలో మిగిలిపోయిన కాటన్ వ్యర్థాలు కనిపించాయి. ఇవే ఆమె బిజినెస్ కు ముడిసరుకుగా మార్చాలని ప్రయత్నించింది. 2013లో ఆమెపై నమ్మకంతో తన మామగారు 3 లక్షల ప్రారంభ పెట్టుబడి ఇచ్చారు. ఆమె భర్త కూడా బాగా సపోర్ట్ చేశారు. ఆ రోజే పేపర్ డోమ్ అనే కంపెనీకి పునాది పడింది.
కానీ ప్రారంభంలో అంత ఈజీగా లేదు. రిచా జైన్ పేపర్ శాంపిల్స్ ను తీసుకొని పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు, స్టేషనరీ వ్యాపారుల దగ్గరకు వెళ్లేవారు. చాలా మంది ఆమెను చూసి నవ్వేవారు. మిల్లులో తయారయ్యే పేపర్ చాలా చౌకగా ఉండేది. కానీ ఋతు తయారు చేసిన హ్యాండ్ మేడ్ ఎకో ఫ్రెండ్లీ పేపర్ ధర ఎక్కువ. అయినా కానీ ఆమె తన క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు. ఎందుకంటే ఆమెకు ఒక విషయం అర్థమైంది, చౌకగా అమ్మే పెద్ద పేపర్ మిల్లులతో పోటీ పడలేం. అయితే ఖరీదైనదిగా ఎందుకు అమ్మకూడదు? ఋతు కేవలం సాదా పేపర్ ను అమ్మటం మానేసింది. తన పేపర్ కు జెరీ వర్క్, ఎంబ్రాయిడరీ, స్క్రీన్ ప్రింటింగ్ లాంటి డిజైన్లు జోడించింది. ఇప్పుడు అది కేవలం పేపర్ కాదు, అది ఒక ఆర్ట్ పీస్. ఆమె కేవలం పేపర్ అమ్మడం లేదు, ఒక ప్రీమియం అనుభవాన్ని అమ్ముతోంది. ఇప్పుడు పేపర్ డామ్ ఫ్యాక్టరీలో చెత్త నుంచి ప్రీమియం ప్రొడక్ట్ ఎలా తయారవుతుందో చూద్దాం. ముందుగా పేపర్ డామ్ కంపెనీ సూరత్ పరిసర ప్రాంతాల నుంచి అరటి చెట్ల కాండాల వ్యర్థాలను సేకరిస్తారు. అలాగే టెక్స్టైల్ పరిశ్రమల నుంచి వచ్చే కాటన్ ఫ్యాబ్రిక్ వ్యర్థాలను కూడా తీసుకుంటారు. ఆ తరువాత వాటిలోని ఫైబర్ ను ప్రాసెస్ చేసి పల్పుగా మారుస్తారు. అరటి ఫైబర్ పేపర్ కు బలాన్ని ఇస్తే, కాటన్ ఫైబర్ దాన్ని మృదువుగా తయారు చేస్తుంది. ఈ రెండిటిని కలిపి బలంగా, స్మూత్ గా ఉండే పేపర్ ను తయారు చేస్తారు. ఈ పేపర్ తో కేవలం నోట్ బుక్స్ మాత్రమే కాదు, డైరీస్, క్యాలెండర్స్, గిఫ్ట్ బాక్సులు, ప్రీమియం బ్యాగులు, ఇలా ఎన్నో ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. 2020 కరోనా లాక్డౌన్ టైంలో దేశం మొత్తం ఆగిపోయింది. కార్పొరేట్ ఆర్డర్లు తగ్గిపోయాయి, ఈవెంట్లు ఆగిపోయాయి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా మూతపడ్డాయి. కానీ ఋతు మరో అవకాశం చూసింది. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. స్టూడెంట్లు, ఆర్టిస్టులు, క్రాఫ్ట్ లవర్స్ అందరూ సోషల్ మీడియాలో హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్, జర్నలింగ్ వైపు ఆసక్తి చూపటం ప్రారంభించారు. అప్పుడు ఋతుకు కొత్త డిమాండ్ కనిపించింది. మీ దగ్గర కలర్ఫుల్ హ్యాండ్ మేడ్ షీట్లు ఉన్నాయా, డ్రై కిట్స్ ఉన్నాయా అనే ఎంక్వైరీలు రావటం మొదలయ్యాయి. ఈ డిమాండ్ రీతుచాకు మరో కొత్త ఆలోచన ఇచ్చింది. పేపర్ ను మాత్రమే ఎందుకు అమ్మాలి? పేపర్ తో తయారు చేయగలిగే అద్భుతమైన ప్రొడక్ట్లను కూడా మనమే తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది. పేపర్ డామ్ కంపెనీ డైరీస్, డై కిట్స్, గ్రీటింగ్ కార్డ్స్, స్టేషనరీ వంటి ఫినిష్డ్ ప్రొడక్ట్లు తయారు చేయటం ప్రారంభించింది. 2021 నాటికి పేపర్ డామ్ లో 70కి పైగా ప్రొడక్ట్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి ధరలు 150 నుంచి 1500 వరకు ఉండేవి. గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే 3000 వరకు ఉండేవి. ఆ తరువాత సూరత్ లో ఒక రీటైల్ స్టోర్, కేఫ్ కూడా ప్రారంభించారు. అలా ఒక చిన్న హోమ్ మేడ్ వెంచర్ క్రమంగా లైఫ్ స్టైల్ బ్రాండ్ గా మారింది. పేపర్ డామ్ కంపెనీ తన ప్రొడక్ట్లను వెబ్సైట్, ఇన్స్టాగ్రామ్, అమెజాన్ ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా కస్టమర్స్ కి అమ్మటం ప్రారంభించింది. అంటే బిజినెస్ B2B పేపర్ సప్లయర్ నుంచి డైరెక్ట్ కన్సూమర్ బ్రాండ్ గా మారింది. పేపర్ డామ్ ప్రస్తుతం ప్రతి నెల 12 నుంచి 13 టన్నుల వేస్ట్ ను రీసైకిల్ చేసి పేపర్ తయారు చేస్తోంది. అంటే సంవత్సరానికి సుమారుగా 140 టన్నులకు పైగా వేస్ట్ ను ఉపయోగిస్తున్నారు. ఋతు, రిచా జైన్ ఒక విషయాన్ని నిరూపించారు. అసలైన ఎంటర్ప్రెన్యూర్ అంటే కొత్తగా ఏదైనా కనిపెట్టడం మాత్రమే కాదు, మన చుట్టూ అందరూ ఎందుకు పనికిరాదని భావించే వస్తువులతో ఇతరులు చూడని బిజినెస్ ఆపర్చునిటీని చూడగలిగేవారు. ఈ వీడియో చూసిన తరువాత మీకు కూడా మీ చుట్టూ ఉన్న వ్యర్థాలతో బంగారం లాంటి అద్భుతాన్ని తయారు చేయొచ్చు అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.